99 టీవీ నేను పర్విని డీటెయిల్స్ చూస్తే విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ తో సర్వాంధ్ర 2047 సదస్సుకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2047 నాటికి మురికివాడల రహిత నగరంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నారాయణ చెప్పారు. విజన్ 2047లో 10 సూత్రాల అమలుతో అన్ని రంగాల్లో ముందుండాలన్నదే సీఎం లక్ష్యంగా మంత్రి నారాయణ చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు విజన్ 2047ను రూపొందించారని ఆయన అన్నారు. ఇక కేంద్ర నిధులతో రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పట్టణాల అభివృద్ధికి ప్లానర్లు, ఆర్కిటెక్టుల సహకారం అందాలని మంత్రి కోరారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్ త్రూ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అనేక మంది ప్రముఖుల్ని, మన దేశంలో ఉండే ప్రముఖుల్ని, పర్టికులర్గా అర్బన్ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ పిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కస్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధించడానికి కావాల్సిన అనేక డిస్కషన్స్, అంటే ఉన్న వనరులను వాడుకొని మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నీటి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇతర సంపదలు కావచ్చు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కావాలో దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు అరేంజ్ చేశారు. ఆ డైరెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల మంచి ఫలితాలు రావాలని, వాళ్ళు చేసే వాటి వల్ల మంచి పాలసీలు ప్రభుత్వం చేయడానికి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతే ఫండ్స్ పెట్టారో దానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఏంటంటే ఆన్ ది బేస్ ఆఫ్ రేషియో ఆఫ్ ది పాపులేషన్ రేషియోలో కొన్ని ఫండ్స్ రాష్ట్రాలకు అలాట్ చేస్తారు. కొన్ని ఫండ్స్ వచ్చి మనం చేసే వర్క్ని బట్టి యాక్చువల్గా అలాట్ చేస్తారు.